Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ ట్రెండ్లో మార్కెట్స్ మూవ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ చూసినట్టయితే అరౌండ్ 16 పాయింట్స్ నెగిటివ్గా 10,611 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 51 పాయింట్స్ నెగిటివ్గా 35,302 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ ఒక 12 పాయింట్స్ నెగిటివ్గా 26,352 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే ఇన్ఫోసిస్ 1.70%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.29% అండ్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ 1.39%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.10%, అల్ట్రాటెక్ సిమెంట్ ఒక 1% పైగా పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.82%, సన్ఫార్మా 4.62%, టాటా స్టీల్ 2.89%, హీరో మోటోకాప్ ఒక 2.5% అండ్ బజాజ్ ఆటో ఒక 2.2% వరకు నెగిటివ్ బేస్తో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చిన అయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది కొంత ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా కొంత మిక్స్డ్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ మోడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 750గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 869గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. కమోడిటీస్ కనుక చూస్తే గోల్డ్ 0.07% పాజిటివ్గా 30,567 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.07% పాజిటివ్గా 36,050 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక క్రూడ్ ఆయిల్ చూస్తే 0.82% నెగిటివ్గా 3,648 వద్ద ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 2.72% నెగిటివ్గా 296 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్ కనుక చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.74%, జిందాల్ స్టీల్ ఒక 4.5%, ఎన్ఎల్సీ ఇండియా 2.83%, సెయిల్ అండ్ హడ్కో లాంటి స్టాక్స్ ఒక 2.5% వరకు నెగిటివ్ వేస్లో ట్రేడ్ చూస్తున్నాము. ఒక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక చూస్తే కోహినూర్ ఫుడ్స్ 6.94%, వీబీ ఇండస్ట్రీస్ 4.91%, ఎల్టీ ఫుడ్స్ 4.26%, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ 3.83% అండ్ జెట్ ఎయిర్వేస్ 3% పైగానే నెగిటివ్ వేస్తో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే రిలయన్స్ ఒకటి టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఐటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇన్ఫోసిస్ మాత్రం కొంత టెక్నికలీ కొంత అప్మూవ్ అనేది ఇన్ఫోసిస్లో మనం చూస్తున్నాము. ఓవరాల్గా మిడ్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మంచి ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 99631552 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. 99631552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసినట్టయితే మార్కెట్స్ మార్నింగ్ నుంచి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే కొంతవరకు కూడా పాజిటివ్ వేస్లో స్టార్ట్ అయిన మార్కెట్స్ ఫ్లాట్ నోట్తో అక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది రావడం మనం చూసాం. అగైన్ ఒక రికవరీ అనేది కనిపించినప్పటికీ మార్కెట్స్ అది సస్టైన్ అవ్వలేక అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాం. మార్కెట్స్ కొంతవరకు చూసుకున్నట్టయితే కొంత వాలటైల్ బేసిస్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై మీ విశ్లేషణ ఏంటారు? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ కానీ గమనిస్తే మార్కెట్స్ ఒక రేంజ్లో ఉన్నా కూడా మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతున్నాయి. ఈరోజు హైగా చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ 10,638, అదే లోగా చూసుకుంటే 10,591, ప్రస్తుతానికి 10,611 దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు నిఫ్టీ ఫ్యూచర్స్ తర్వాత నిఫ్టీ రెండు కూడా ఈక్వల్గా మనకి కావడం చూసాము. గత కొన్ని రోజులుగా చాలా హెవీగా ప్రీమియం ఉన్న నిఫ్టీ ఫ్యూచర్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో కొంచెం ప్రీమియం అనేది బాగా తగ్గిపోయి ఇప్పుడు ఈవెన్ డిస్కౌంట్లో కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ రావడం చూస్తున్నాము. చాలా వరకు లాంగ్ పొజిషన్స్ అన్ని కూడా అన్వైండ్ అవుతున్నాయి అటు నిఫ్టీ ఫ్యూచర్స్లోను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లోను. ఇక స్టాక్ స్పెసిఫిక్ చూస్తే కానీ ఈరోజు ఎక్కువగా లాభపడిన స్టాక్స్లో ఎక్కువ టెక్నాలజీ బేస్డ్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి చూసాము. హెవీ సెల్లింగ్ అనేది టెక్నాలజీ స్టాక్స్లో ఉంది. ఈరోజు కొంత వాటికి రిలీఫ్ అనుకోవచ్చు. అటు ఇన్ఫోసిస్ టాప్ గెయినర్గా ఉంటే సెకండ్ గెయినర్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది. మరోవైపు కొన్ని ఫార్మా స్టాక్స్ కూడా లూపిన్ లాంటివి కూడా స్టడీగానే ఉన్నాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి స్టడీగా ఉన్నాయి. బట్ బాగా పెరిగింది మాత్రం పెద్దగా లేవు, అంటే ఫ్లాట్గా ఉన్నాయని చెప్పొచ్చు.
మరోవైపు వీక్ అయిన స్టాక్స్లో సన్ ఫార్మా మరొక 4.5% నిన్న కూడా పడ్డం చూసాము. ఈరోజు మళ్ళీ ఒక 4.5% పడి బిలో 500 రూపీస్కి వచ్చింది. టాటా స్టీల్ సెకండ్ లూజర్. ఆటోమేటిక్గా మనకి చూస్తున్నాము లాస్ట్ ఈ మెటల్స్ అనేవి లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా హెవీ సెల్లింగ్, మరి ముఖ్యంగా టాటా స్టీల్ లాంటి స్టాక్లో ఒక రికవరీ లేని సెల్లింగ్ అనేది లాస్ట్ 5-6 ట్రేడింగ్ సెషన్లో గమనిస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మార్కెట్స్ ఓవరాల్ ట్రెండ్ కానీ గమనిస్తే ఫ్లాట్గా ఉన్నాయి. ఈ క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. కొంచెం డిక్లైన్స్ రేషియో కూడా పెరగడానికి అవకాశం ఉంది. మిడ్ క్యాప్లో కూడా పెద్ద బయింగ్ అయితే కనపట్టలేదు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. నేను అనుకోవడం ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే బ్యాంక్స్ బయింగ్ వెళ్ళమంటాను. లైక్ ఎస్బీఐని బై చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ 1% డౌన్ అయింది ఈరోజు, దాన్ని కూడా బై చేసుకోమని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని కూడా నెక్స్ట్ 3 డేస్కి బయింగ్ వెళ్ళమంటాను. ఇంకా సెల్లింగ్ అంటే మనం రిపీట్గా చెప్పేదే, మన కొత్త సెక్టర్ చెప్పటం లేదు. మెటల్స్, ఐటీ ఈ రెండు కూడా సెల్లింగ్ అని చెప్తాను. చివరిగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత ఆటో స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఆటో స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మారుతి మాత్రం చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ టు ఫ్లాట్ మోడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కంపేర్ టు ఆటో స్టాక్స్ అన్నింటిలో చూసుకున్నట్టయితే మారుతి మాత్రం ఒక పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే. సో ఈ స్టాక్కి కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ వైజ్లో కానీ ఎలా ఉన్నాయంటారు? అండ్ ఈ పాజిటివిటీ అనేది ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు అంటారు మారుతిలో? రీసెంట్గా మనకి 6,800 ఆ లెవెల్స్ నుంచి మారుతి బాగా షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత బాగా పడిన స్టాక్ కాబట్టి మనకి లోయర్ లెవెల్లో మంచి బయింగ్ కనపడిందండి. ఎందుకంటే దగ్గరగా మారుతి కానీ చూసుకుంటే 9,000 చేంజ్ నుంచి నాన్ స్టాప్గా 6,800 6,600 కూడా వచ్చింది లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. అక్కడి నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. నేను కూడా 7,680 ఆ లెవెల్లో ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది ఆగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇది బ్యాక్ టు 7,200 లెవెల్స్ని ఇప్పుడు 7,500 దగ్గర ఉంది. 7,200 లెవెల్స్ని మళ్ళీ ఒక్కోసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ షార్ట్ టర్మ్ ఎవరైతే కోసం లోయర్ లెవెల్లో కొని ఉంటారో వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక మనం అనుకున్నట్టుగా రోజు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము ఐటీ స్టాక్స్ గురించి. అండ్ ఐటీ స్టాక్స్ కనుక చూసినట్టయితే మరింత కొంత చూసుకున్నట్టయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టిల్ ఇంకా ఇందులో కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. బట్ ఐటీ స్టాక్స్ అన్ని కరెక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్లో మాత్రం చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి అప్ మూవ్ అనేది రావడం మనం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఈ స్టాక్ ఒక పాజిటివ్ వేస్లోనే ట్రేడ్ అవుతూ ఉండడం గమనిస్తున్నాము. సో ఈ స్టాక్కి కనుక చూసుకుంటే ఈ పాజిటివిటీ అనేది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు ఇన్ఫోసిస్లో? ఇక్కడ ఇన్ఫోసిస్ ఈరోజు జస్ట్ 1 డే షార్ట్ కవరింగ్ ర్యాలీ అండి. అంతకుమించి పెద్దగా ఇది ఇక్కడ నుంచి ఈ సిరీస్లో పెరుగుతుందని నేను అనుకోను. ఇప్పుడు ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా ఫ్రెష్ సెల్లింగ్కి వెళ్ళవచ్చు అండి. ఇన్ఫోసిస్ని 630 ఉంది, మళ్ళీ 620 కూడా బ్రేక్ కావచ్చు. 606 ఆ లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చు రేపు ఎల్లుండిలో. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీసే చెప్తాను. స్టాప్ లాస్ అరౌండ్ 644 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఒక శిఖరిక ముఖ్యంగా చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ కనుక చూస్తే హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో దీన్ని కనుక మెయిన్గా అబ్జర్వ్ చేసినట్టయితే కొంత ప్రస్తుతం హైస్ నుండి కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లోస్ వైపు ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో మెయిన్గా సపోర్ట్స్ పరంగా ఎక్కడ ఉన్నాయంటారు? ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే అండి ఇది బై అండ్ డిప్స్ అండి. 1320 ఆ లెవెల్లో ఈ సిరీస్లో పెద్దగా దాని బిలో పెద్దగా రాకపోవచ్చు. కాబట్టి ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. 1346 నుంచి 1352 దాకా ఇది మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏషియన్ పెయింట్స్ ఈ సిరీస్కి బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఒక శిఖరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన మార్కెట్స్ ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు కొంత మిక్స్డ్ టు ఫ్లాట్ వేస్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత ఒక కన్సోలిడేషన్ ట్రెండ్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. సో మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కంపేర్ టు గ్లోబల్ క్యూస్ మన మార్కెట్స్ ఇంకా కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. సో ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్స్ కొంత చూసుకున్నట్టయితే కొంత వోల్టైల్ ధోరణిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ ఇక్కడ నుండి కూడా ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా చాలా వరకు ఎలక్షన్స్ అనేది నెక్స్ట్ మంత్ ఉన్నాయి మనకి 7th. కాబట్టి నేను అనుకోవడము మార్కెట్స్ చాలా వరకు ఈ సిరీస్కి అంటే ఇక్కడ 2 డేసే ఉంది కాబట్టి
బాగానే ఉండొచ్చు. బట్ నెక్స్ట్ మంత్లో మార్కెట్స్ కరెక్షన్ అనేది మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు, లాంగ్ పొజిషన్స్ ఆర్ ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ డెలివరీ బేస్డ్ ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు, షార్ట్ టర్మ్గా చూసేవాళ్ళు మార్కెట్ని ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో 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 ఉపేంద్ర, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఒక శశి గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే గెయిల్ కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ స్టాక్లో మనం చూస్తూ ఉన్నాం కూడా. సో షార్ట్ టర్మ్తో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్కి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? గెయిల్ అండి, ఇప్పుడు గెయిల్ చాలా వరకు పిఎస్సి స్టాక్స్లో చాలా వరకు బెటర్ కండిషన్లో ఉంది అంటే గెయిల్ అని చెప్పొచ్చు. రీసెంట్గా గెయిల్ కానీ చూసుకుంటే మనకి ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. నేను అనుకోను అది బ్రేక్ అవుతుందని కూడా అనుకోను. ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా గెయిల్ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం గెయిల్కి చాలా వరకు 360 నుంచి 368 మధ్యలో దీనికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అక్కడికి వచ్చి ఆగడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 316 ఆర్ 314 లెవెల్స్లో దీనికి సపోర్ట్స్ మనకి కనపడుతున్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సురేష్. హలో హలో సురేష్ చెప్పండి. హలో స్టాక్ ఏంటో మళ్ళీ చెప్పండి సురేష్. JSW ఎనర్జీ 75లో అండ్ సెకండ్ స్టాక్ 305. ఓకే, పోకర్నా ఎంతలో తీసుకున్నారు? ఓకే, ఇవన్నీ లాంగ్ టర్మ్కేనా అండి? 6 to 7 months. ఓకే, JSW ఎనర్జీ 75లో అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ 305. పోకర్నా 3 to 6 months కోసం బయింగ్కి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ JSW ఎనర్జీ గురించి అడిగారు. నెక్స్ట్ 6 months వ్యూతో JSW ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పవర్ రిలేటెడ్ స్టాక్స్లో మనకి కంటిన్యూ ర్యాలీ అనేది లేదండి. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే పవర్ కొంచెం పర్లేదు, బెటర్గానే ఉన్నాయి. బట్ JSW ఎనర్జీ విషయానికి వస్తే ఇది మిగతా పవర్ స్టాక్స్ లాగా అంత గొప్ప స్ట్రెంత్ అయితే లేదు. అంటే ఫైనాన్షియల్స్ కూడా పెద్దగా లేవండి. ఇది మ్యాక్సిమం 70 లాస్ట్ కొన్ని నెలలుగా ట్రెండ్ కానీ చూసుకుంటే 70 నుంచి పడుతూ వస్తుంది. 70 పైనకి వెళ్ళి 76 మీరు కొన్న రేటు ఎక్కడ ఉందో అక్కడ నుంచి రివర్స్ కావడం చూస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ 6 months వ్యూ కూడా అదే, అంతకుమించి పెద్దగా 76 to 78 మధ్యలో దాటి పెరిగే అవకాశం లేదండి. ఒకవేళ మీకు లక్కీగా మీ రేటు వస్తే మీరు అమ్మేసేసేయండి. ఎంత తొందరగా మీరు దీంట్లో నుంచి బయటపడితే అంత బెటర్. ఇది ఇన్వెస్ట్మెంట్గా మీరు కన్సిడర్ చేయకండి. తర్వాత పోకర్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ గురించి అడిగారు. దీంట్లో కూడా పెద్దగా ఇదేమి మీరు 300లో తీసుకున్నారు. నెక్స్ట్ 6 monthsలో 300 వస్తే మీకు అదృష్టంగా భావించాలి. మీరు ఎగ్జిట్ కావడానికి మంచి అవకాశం అండి. ఇది 52 week లోస్ని టచ్ అవుతున్న స్టాకు. అటు మూమెంటం చాలా వరకు ఈ స్టాక్లో లేదని చెప్పాలి. ఇది కూడా పెద్దగా పెరిగే స్టాక్ అయితే అని అనుకోను. దీంట్లో నుంచి మీరు బయటపడి వేరే ఇన్వెస్ట్మెంట్గా వేరే స్టాక్స్లో ప్లాన్ చేసుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు కుమార్. హలో చెప్పండి అండి. మదర్సన్ సుమి ఫస్ట్, మిందా ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి. ఓకే, ఓకే అండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్టాక్స్ అన్నీ కూడా పర్లేదండి, మంచి సెలెక్షన్ బాగుంది. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు హై ప్రైస్లో, అంటే అది హై అని కూడా మనం ఎవరు కూడా ఇది హై అని ఎవరు కూడా చెప్పలేరు స్టాక్ మార్కెట్లో. అయితే మీరు ఏంటంటే మిడ్ క్యాప్లో ఉన్నారు.
తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ క్యాప్ సెక్టార్ కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ లేదండి. మళ్ళీ మీ స్టాక్స్ అన్నీ కూడా పెరగాలి అంటే ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 2 years వరకు మీరు ఆగాల్సి ఉంటుంది. మీరు లాస్ ఉన్నా కూడా మీరు భరించండి, లాస్ ఉన్న భారాన్ని మోయండి, కొన్ని రోజులు మీరు మోయాల్సి ఉంటుంది కూడా, వేరే ఆప్షన్ కూడా లేదు. మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోండి. మీరు యావరేజ్ అయితే మదర్సన్ సుమి లాంటి దాన్ని యావరేజ్ చేయకండి, ఎందుకంటే అది బాగా వీక్ ఉన్న స్టాకు. ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూతో ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా కూడా పెద్దగా మదర్సన్ సుమి స్పాట్లో వచ్చి బాగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. ఇక యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటి స్టాక్స్లో అదేంటంటే బాగా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. బట్ నెక్స్ట్ 1.5 yearలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలా కొంచెం తగ్గే అవకాశం, కొంచెంగా బాగా తగ్గే అవకాశం ఉందండి. కాబట్టి యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కాదు. కాబట్టి మీరు అన్నీ కూడా 2 ఏళ్ళు మినిమం 2 ఏళ్ళు ఉంచుకోదగ్గ స్టాక్స్ అన్నీ కూడా హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి ఉపేంద్ర కాలర్ ఉన్నారు. హలో, హోల్డ్ చేస్తున్నారండి ఇది? షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్కా? ఓకే. అంటే ఇప్పుడున్న మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ వస్తే ఎంత తక్కువ ప్రాఫిట్స్కి మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్స్లో కొనుక్కోవడం బెటర్ స్ట్రాటజీ అవుతుంది. మీరు బాగా పన్నాకు కొన్నారు అయితే 220 దాకా వెళ్ళవచ్చండి. ఒకసారి 220 లెవెల్ క్రాస్ కాకపోతే అక్కడ మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఎగ్జిట్ కాండి. ఓకే శశి గారు, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము ఆల్టర్నేటివ్గా. కిషోర్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ 552లో సెల్ చేశారు ఇంట్రాడేకి. అండ్ వేదాంత 191లో బై చేశారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఐసిఐసిఐ 552లో సెల్ అండ్ వేదాంత 191లో బై. ఐసిఐసిఐ 352 అయింది, మేబీ రాంగ్ మెన్షన్ అయ్యింది. ఓకే అండి, సెల్ చేయడం అనేది ఈ లెవెల్లో కరెక్ట్ కాదండి. 350 ఒకవేళ 362లో సెల్ చేస్తుంటే ఓకే, ఆయన ఈరోజు 362 రాలేదు, 352లో సెల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ పెరగడానికి అవకాశం ఉంది. మీరు 2 కూడా రివర్స్ ఉన్నారండి. ఒక స్ట్రాంగ్ కౌంటర్లో సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంక్, ఒక వీక్ కౌంటర్లో లాంగ్ వెళ్ళారు. కాబట్టి 2 కూడా రివర్సల్ ఉన్నాయి. పని చేయండి, మీరు క్లోజ్ చేసేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ని క్లోజ్ చేయండి. వేదాంత మీ రేట్ వస్తే మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. మీరు రేపేరులో హోల్డ్ చేసినా కూడా నేను అనుకోవడం మెటల్ స్టాక్స్ పెద్దగా పెరిగే అవకాశం లేదు. కాబట్టి మెటల్ స్టాక్స్ని మీరు ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. ఖమ్మం నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి రమేష్. డ్రెడ్జింగ్ కార్ప్ అండి? సారీ, గణేష్ హౌసింగ్. హోల్డ్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఒకటి గమనించాలి, మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా స్ట్రగుల్లో ఉన్నాయండి. అన్నీ కూడా చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి మనకి కరెక్ట్ అవుతూ రావడం చూసాము. ఇది మీరు అన్నట్టుగా 52 వీక్ క్లోజ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా మేము పెద్ద మామూలుగా బాగా పడ్డాయి కాబట్టి ఒక 5 to 10% కైండ్ ఆఫ్ మూవ్స్ వస్తాయి తప్ప కంటిన్యూ ర్యాలీ అయితే సస్టైన్ కావండి. ఇది మ్యాక్సిమం 62-64 దాటి పెరగకపోవచ్చు షార్ట్ టర్మ్ ట్రెండ్. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కైనా కూడా వద్దండి ఇటువంటి స్టాక్స్లో ఇప్పుడు జోలికి వెళ్ళకండి. ఇది మిడ్ క్యాప్ స్టాక్స్ పెరిగే టైం కాదు, కాబట్టి మీరు దాని జోలికి వెళ్ళకపోవడం బెటర్. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాఘవేంద్ర మెయిల్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1111లో సెల్లింగ్లో ఉన్నాను. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఇంట్రాడేకి ఎగ్జిట్ లెవెల్స్ కూడా అడుగుతున్నాను. 1111 అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఇది బయింగ్ చెప్పామండి. ఈవెన్ మార్నింగ్ కూడా మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. మీరు ఇది బై అండ్ డిప్ స్టాక్ అండి, కాబట్టి మీరు ఇంట్రాడేలో మాత్రం మీకు డిప్ వస్తే డిప్లో క్లోజ్ చేసేసేయండి. 1122 అక్కడ మీరు స్టాప్ లాస్ 24 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. కమలాకర్ మెయిల్ చేశారు. ఎల్టీ ఫుడ్స్ 84లో తీసుకున్నాను. ఇది నెక్స్ట్ 1 ఇయర్లో ఈ ప్రైస్ లెవెల్కి ఏమైనా రావచ్చు అంటారా? కష్టం అండి. 84 రావడం అనేది చాలా వరకు కష్టమని చెప్పాలి. బట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కరెక్షన్స్లో, నెక్స్ట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు వచ్చే కరెక్షన్స్లో మీరు యావరేజ్ చేసుకోండి. అండి, రామకృష్ణ మెయిల్ చేశారు.
ఈ ఎక్స్పైరీ సిరీస్కి శేషు గారు కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని ఏమైనా కాల్ ఆప్షన్స్ని కానీ పుట్ ఆప్షన్స్ని కానీ రికమెండ్ చేయమని అడుగుతారు. ఈ ఎక్స్పైరీకి మీరు ట్రై చేయగలిగితే మీరు బ్యాంక్ నిఫ్టీని కాల్ ఆప్షన్స్ తీసుకోండి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కాల్ ఆప్షన్స్ని కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ప్రవీణ్ మెయిల్ చేశారు. టాటా మోటార్స్, మదర్సన్ సుమి, డిహెచ్ఎఫ్ఎల్, భారత్ ఫోర్జ్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా? టాటా మోటార్స్, మదర్సన్ సుమి, డిహెచ్ఎఫ్ఎల్ అండ్ భారత్ ఫోర్జ్. భారత్ ఫోర్జ్ మీరు చెప్పిన లిస్ట్లో భారత్ ఫోర్జ్ ఒకటి నా అంటే వెళ్ళమని చెప్తాను. ఓకే, సర్టన్ ఎక్స్టెంట్ వరకు టాటా మోటార్స్ కూడా వెళ్ళవచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ మీరు వద్దండి, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము చాలా ప్రాబ్లమ్స్లో ఉంది కంపెనీ, వద్దని చెప్తాను. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. నాగిరెడ్డి మెయిల్ చేశారు. ఫోర్స్ మోటార్స్ 1951లో బై చేశాను. ఇది యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? అట్ ద సేమ్ టైం ఈక్విటీస్లో ఎస్ఐపి మోడ్లో ఏమైనా 2 స్టాక్స్ని రికమెండ్ చేయమని అడుగుతున్నారు. మనం కొత్తగా మనం రోజు రికమెండేషన్స్ ఉండవండి. ఆల్రెడీ మనం దీపావళికి రికమెండ్ చేసి దాన్ని ఫాలో అవ్వమని చెప్తాం. ఒక శశి గారు, ఇక ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్తే మార్కెట్స్ కొంతవరకు చూసుకున్నట్టయితే కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత పర్లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాంక్ స్టాక్స్ మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత బెటర్గా ట్రేడ్ అయిన బ్యాంక్ స్టాక్స్లో లైక్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది హైస్ నుండి కూడా చూస్తున్నాం మనం. సో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈ రోజుకి ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ సెకండ్ హాఫ్ మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ నుండి కూడా ఒక చిన్నపాటి అప్ మూవ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇక్కడ నుంచి చిన్నపాటి అప్ మూవ్ ఫ్లాట్గా ఉండొచ్చు అండి. కొంచెం ఫ్లాట్గానే ఉండే అవకాశాలు ఎక్కువనే, పెద్దగా ఏదర్ సైడ్ పెద్ద మూవ్స్ అయితే ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ శేషు గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 8 పాయింట్స్ నెగిటివ్గా 10,620 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 27 పాయింట్స్ నెగిటివ్గా 35,326 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 17 పాయింట్స్ నెగిటివ్గా 26,348 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్. స్టే విత్ us.